ఉన్నారండి. నాన్న మీకే ఫోను. శ్రీహరి జాయింట్ కలెక్టర్ చక్రపాణి గారా? ఆయన ఇల్లే. నేనా సోషల్ వర్కర్ శ్రీహరిరావుని. ఏంటే ఎవరికి బాబు కడుపు వచ్చింది? చెప్తానా, చెప్తా. కలెక్టర్ గారి ఇంటి నుంచి ఫోన్ అండి. వాళ్ళ ఆవిడ నీళ్ళు వస్తుందంట. మీ అందరినీ భోజనాన్ని పిలిచారు. రేపు వెళ్ళండి. స్వీట్ ఏమైనా ఉంటే నాకు తెచ్చిపెట్టండి. హలో హలో వైజాగ్ సుబ్బారావు ఏమయ్యా టచ్ లో ఉండమని చెప్పానా? ఇందాక 9:30 న్యూస్ లేదు. ఏంటో చెప్పు. కాశ్మీర్ లో కిడ్నాపా? ఓకే. పంజాబ్ లో 10 మంది అవుటా? సరే నేను అకౌంట్ వేసుకుంటున్నానులే. మరి అస్సాము చేతిలో తుపాకీ లేకపోతే ఇండియాలో రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి పోయిందయ్యా. ఏంటండి ఈయన రాత్రులు ఫోన్ లో రాజకీయాలు? మనల్ని నిద్రపోనివడా? ఇప్పుడే కదా మా కాశ్మీర్ పంజాబ్ దాటి అస్సాంకి వచ్చారు. కన్యాకుమారి దాకా వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్ దాటి ఒరిస్సా దాటి ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం విస్తరణ. ఇందాక నుంచి ఈ సంగతి చెప్పకుండా చెత్త చెబుతుంటే మరి లోకల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఎస్టీడీ నాన్న ఇక తెల్లారుతుంది. అది కాదండి మీటర్ తిరుగుతుంది. చేసినప్పుడల్లా తిరుగుతూనే ఉంది. నువ్వు చూడు. రెడ్లు 13, కమ్మ 3, కాపు 4, బీసీలు ఏంటో అమ్మా గోదావరి కోల ఆపమ్మా. కొన్ని సౌండ్ తగ్గించు. క్యాబినెట్ ఇక్కడ. బీసీలు ఓకే. ఎస్సీ ఎస్టీలు బ్రాహ్మణులకు 1, వైశ్యులకు 1, వెలమలకు 1. శభాష్. కులాలన్నిటికీ సర్దేశారు. సీఎం సిటీ టోకలేదు. 20 నిమిషాలైందా? 2 గంటలైందా? అమ్మో 2 గంటలైందా? అమ్మా గోదావరి తల్లి దండ పెట్టుకో. అంటే పోర్ట్ఫోలియో లేవని మీ జిల్లాకి మంత్రి పదవి ఇవ్వలేదా? అదంతా స్టంట్ అయ్యా. మీ జిల్లాలో అసమ్మతి ఉంది. ఇప్పుడు మత్స్యశాఖ ఉంది. దాన్ని 3 భాగాలు చేయొచ్చు కదా. చేపలకు 1 మంత్రి, రొయ్యలకు 1 మంత్రి, పీతలకు 1 మంత్రి. అట్లాగే పశుగణాభివృద్ధి శాఖ ఉంది. ఆవులకి గేదెలకు 1 మంత్రి, ఆంబోతులకి దున్న పొద్దులకు 1 మంత్రి. అట్లాగే దేవాదాయ ధర్మాదాయ. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కొంచెం సీరియస్ అయింది. ఉంటానయ్యా. ఇదిగా నువ్వు మాత్రం టచ్ లో ఉండు. హలో 74247 అండి. పొద్దున్నే 6 గంటలకి ఫిక్స్డ్ టైం కాల్ ఒకటి వేసుకోండి. ఊరా ఒంగోలు వేసుకోండి. నంబర్ 2481 వేసుకోండి. పొద్దున్న వస్తానమ్మా. అమ్మాయి 10 దాటింది. ఎస్టీడీ పవర్ అయితే డోంట్ ఫీల్. టచ్ లో ఉంటాను సార్. మాలతి పాలిటిక్స్ క్లాస్ రావా? ఏమిటి ఏమైంది? ఎందుకు వస్తున్నావు? నేను ఎగ్జామ్ రాయట్లేదు. ఫీజు కట్టలేదా? నేను కడతాగా. క్లాస్కి వెళ్దామా? రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బా గవర్నమెంట్ ఫోన్ అంటే నాకు ఎదుట పెళ్ళంతో సమానం. సుబ్బారావు చుండూరు నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఈ నెంబర్ ఇచ్చాడు. మీ పని చూసుకోండి. హలో డిస్పాచ్ సెక్షన్ లేవు. హలో చక్రపాణి హియర్. 1 minute. చుండూరు సుబ్బారావు. నాకు ఫోనా? బెల్ అనుకున్నా. హలో సుబ్బారా ఏంటో మెల్లిగా మాట్లాడవా. ఇది జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్ ఫోన్ నంబరు. ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది. మెల్లిగా మాట్లాడబెట్టే. పెద్దగా మాట్లాడవా వినపట్లేదా? ఏంటే చుండూరుకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇద్దరు వచ్చారా? కేంద్ర మంత్రుల మీద బురద చల్లారా? మరి రాష్ట్ర మంత్రుల మీద పేడ చల్లారు. ఏమైనాయా పేపర్లో పడిన ఘోరాలే మనకు తెలుస్తున్నాయి. పడడం ఎన్ని జరుగుతున్నాయి చెప్పు. ఇప్పుడు యూనిసెఫ్ ఉందా? వాళ్ళేమో మన రాష్ట్రంలో ఉన్న స్కూల్ పిల్లల కోసం బట్టలు, మందులు, బ్రెడ్, పాల ప్యాకెట్లు అన్ని పంపుతున్నారు కదా. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అమ్మేసుకుంటున్నారయ్యా. సరే లెక్కల్లో మాత్రం పంపిణీ చేస్తున్నాడు రాస్తున్నారనుకో. అంత బోగస్ ఫస్ట్ క్లాస్ ఫ్రాడ్. స్కూల్ ఆఫ్ కరెస్పాండెన్స్ కోర్స్ అని ఉంటే అది కూడా స్కూల్ అని తోసేస్తున్నారయ్యా. ఏంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వమంట. ఇక నాతో అంటే నాకు ఎవరితో మాకు నోటితో ఎవరు. అసలు కాఫీలో షుగర్ అంత దేశభక్తి కూడా జనంలో ఎవరికి లేదయ్యా. సర్లే ఉంటా. టచ్ లో ఉండు. థ్యాంక్ యూ. ఏంటే పెద్ద మనిషి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడినా? యూనిసెఫ్ వాళ్ళు పంపించిన సరుకు డిస్ట్రిబ్యూషన్ లో ఏదో లోపం జరిగిందంటే అంటే నేను టెలిఫోన్ లో చుండూరు సుబ్బారావు గారితో మాట్లాడిందంతా వినేసి వెళ్ళిపోయారు. భలేవాడయ్యా. అవునండి. స్టాక్ వచ్చి ఎంతకాలం అయింది? 4 months సార్.
ఇంతవరకు ఎంత డెలివరీ చేశావు? 50% సార్. మిగతా స్టాక్ ఎక్కడ? బ్లాక్ లో అమ్మేశావా? లేదు సార్. సంతకం పెట్టు. సార్ సార్ నాకేం తెలియదు సార్. పిల్లలు కలవండి సార్, వదిలేయండి సార్. వెళ్ళి కలెక్టర్ గారితో చెప్పుకో. సార్ ఫస్ట్ మిస్టేక్ సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి సార్. ఈ ఒక్కసారికి వదిలేండి సార్, లేకపోతే నా పిల్లలు అనాథలైపోతారు సార్. సార్ ఏమండి 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 వెళ్ళొద్దు. ఎవరండి వాళ్ళు? పొద్దున్న గొడవల మీద రైడ్ చేశాను, దాని రిజల్ట్. అమ్మా సరోజిని, ఏమిటే నీ మొండి ధైర్యం? నీ చేతుల్లో తన్నులు తిన్న వెధవులు రేపు దారి కాచి నిన్నేమన్నా చేస్తే? నువ్వేం భయపడకమ్మా, నాకేం కాదు. ఏమిటే కాదు, నువ్వు వాడదాను అని మర్చిపోకు. కస్తూరి, కొడుకు కలిసి రాలేదని నా కూతుర్ని కొడుకులా పెంచుతున్నాను, దాన్ని పిరికి దాన్ని చేయకు. ఏమండి, నా మాట వినండి. ఇవాళ మన అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాం. మనం ఈ ఊళ్ళో ఉండొద్దు, వెళ్ళిపోదాం. నిజాయితీగా నడిచే వాళ్ళకి ఏ ఊరైనా ఒకటే. తర్కంతో నా నోరు ముయించొద్దు, మనం వెళ్ళిపోతున్నా అంతే. కస్తూరి, నా మాట విను. కస్తూరి, ప్రతివాడు ఇలా భయపడుతూ వెళితే చివరికి దేశంలో మిగిలేది అవినీతి, అక్రమం, అన్యాయమే. భయపడి పారిపోవడం జీవితానికి పరిష్కారం కాదు.